ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి వేతనదారుల యొక్క డేస్ అంటే వాళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తారు, ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ఇంతకు ముందు అయితే స్టేట్ పోర్టల్ వెబ్ లో మన హోమ్ పేజీకి వెళ్ళి వేతనదారుల యొక్క రోజులు అనేవి తెలుసుకోవడం అనేది జరిగేది. ఇప్పుడు మన కొత్తగా వచ్చినటువంటి ఎన్ఐసి సర్వర్ లో ఎలా తెలుసుకోవాలి. మన టాపిక్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్ బార్లో NREGA నరేగా .NIC.IN అని క్లిక్ చేసి సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఎన్ఐసి పోర్టల్కి వచ్చిన తర్వాత పక్కన 3 లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, రైట్ సైడ్లో దాని మీద మనం క్లిక్ చేసుకుంటే చూడండి, ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసామనుకోండి కంప్యూటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అలా మనం పైకి స్క్రోల్ చేస్తే కింద చూడండి క్విక్ యాక్సెస్ అని కనిపిస్తుందా, క్విక్ యాక్సెస్ దాని మీద మనం క్లిక్ చేయండి. చేసిన తర్వాత కింద చూడండి స్టేట్ రిపోర్ట్స్, ఆ స్టేట్ రిపోర్ట్స్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. స్టేట్ మీద దాని మీద క్లిక్ చేసిన తర్వాత అలా పైకి స్క్రోల్ చేస్తే మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన డిస్టిక్, మనది ఏ జిల్లా అయితే ఆ జిల్లా, నేను శాంపుల్గా ఒక జిల్లా అనేది తీసుకుంటున్నాను. మనది ఏ జిల్లా అయితే ఆ జిల్లా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇందులో మనది ఏ జిల్లా అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన మండలం, మనది ఏ మండలం వస్తే ఆ మండలం సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక మండలం, మీది ఏ మండలం అయితే ఆ మండలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పంచాయతీ అనమాట. మన పంచాయతీ ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీది ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం పైకి స్క్రోల్ చేసుకోవాలన్నమాట. పైకి స్క్రోల్ చేస్తే R2 డిమాండ్ అలికేషన్ మాస్టర్ రోల్ అని కనిపిస్తుంది కదా మీకు. R2 చూడండి, డిమాండ్ అలికేషన్ మాస్టర్ రోల్. అందులో 5th ఆప్షన్ చూడండి, అలర్ట్ ఆన్ అటెండెన్స్. అలర్ట్ ఆన్ అటెండెన్స్ మీద మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకున్న తర్వాత మన పంచాయతీలో పనిచేస్తున్నటువంటి జాబ్ కార్డ్ లిస్టు, వాళ్ళ పేరు అనేది మనకు కనిపిస్తుంది. ఇందులో చూడండి వాళ్ళ పేర్లు ఇవి. ఇక్కడ వాళ్ళ జాబ్ కార్డ్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ డేస్ 0 కనిపిస్తున్నాయి కదా, వేతనదారులు ఇంతవరకు పనిచేసిన రోజులు అనమాట అవి. ఈ చివరిలో రిమైనింగ్ డేస్ అనేవి పని చేయగా మిగిలిన రోజులు అనేవి ఇందులో కనిపిస్తుంటాయి అన్నమాట. రిమైనింగ్ డేస్లో చూడండి, ఇప్పుడు బాలకృష్ణ అనే వ్యక్తి 100 రోజులకి 17 రోజులు పనిచేశాడు, 83 రోజులు మిగిలి ఉన్నాయన్నమాట. మనకి ఫీల్డ్లో ప్రతి వేతనదారులు కూడా మనం ఎన్ని రోజులు పనిచేస్తాం, ఇంకెన్ని రోజులు మిగిలి ఉన్నాయని ప్రతి ఒక్క వేతనదారులు కూడా మనకు అడుగుతుంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుంటారు. ఈ విధంగా ఈ లిస్ట్ చూసి మనకి వాళ్ళకి చెప్పొచ్చు ఎన్ని రోజులు పనిచేస్తారు, ఇంకెన్ని రోజులు అని. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పింది చాలా లాంగ్ ప్రాసెస్ కదా, ప్రతిరోజు ఇలా చేయాలంటే మనకు కష్టంగా ఉంటుంది. ఒక చిన్న చిట్కాతో మనం డిస్ప్లే మీద ఒక యాప్ రూపంలో ఇది పెట్టవచ్చు అనమాట. ఒక్క క్లిక్ తో మనం ఎన్ని రోజులు ఉన్నదని తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు మీకు రైట్ సైడ్ లో పైన 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలా పైకి స్క్రోల్ చేస్తే చూడండి యాడ్ టు హోమ్ స్క్రీన్ అని కనిపిస్తుంది కదా, యాడ్ టు హోమ్ స్క్రీన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మన మీద ఒక టైటిల్ అనేది ఇచ్చుకోవాలి. దాని మీద మనకు అర్థమయ్యే భాషలో, మనము ఒక సింపుల్ ట్రిక్తో యాప్లో ఇస్తున్నాం కాబట్టి మనకు అర్థమయ్యే భాషలో వేజ్ డేస్ అని ఇచ్చుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏదో మీకు నచ్చిన భాషలో వేజ్ డేస్ అని నేనైతే ఇచ్చుకుంటున్నా. ఇచ్చి యాడ్ చేస్తే చాలు అనమాట. ఇది మనకి డిస్ప్లే మీద యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేయండి, మొత్తం బ్యాక్ చేసేయండి. ఇలా బ్యాక్ చేసి హోమ్ స్క్రీన్కి వచ్చేయండి డైరెక్ట్గా. బ్యాక్ మొత్తం మనం బ్యాక్ చేసుకున్న తర్వాత ఫోన్కి ఇలా వచ్చిన తర్వాత మన యాప్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి అలా చూడండి. చూడండి వేజ్ డేస్ అని కనిపించింది కదా, ఈ విధంగా మనకి ఒక ఫోల్డర్ రూపంలో అక్కడ అయిపోతుంది అనమాట వేజ్ డేస్. ఈ విధంగా అవడం వల్ల డైరెక్ట్ ఒక క్లిక్తో చాలు అనమాట మనకు వేతనదారుల రోజులు అనేవి ఈ విధంగా డిస్ప్లే అయిపోతాయి. ప్రతిరోజు ఉదయం మనం చూసుకోవాలి, ప్రాసెస్ మొత్తం చేయనవసరం. ఒక్క రోజు లాంగ్ ప్రాసెస్ చేసి నేను చెప్పిన చిన్న చిట్కాతో ఈ విధంగా
మనం డిస్ప్లే మీద ఒక యాప్ రూపంలో పెట్టుకున్నామంటే ప్రతిరోజు పైన కింద స్క్రోల్ చేస్తే అది ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అయ్యి ఏమైనా డేస్ కలిసి ఉంటే మళ్ళీ యాడ్ అయిపోతాయి అన్నమాట అందులో. ఈ విధంగా చేయడం వల్ల మనకు చాలా సింపుల్ గా రాకుండా అడిగే క్వశ్చన్స్ కి మనం సమాధానం చెప్పడానికి అవకాశంగా ఉంటుంది సైట్ లో. మనకున్న మోర్ జాబ్ కార్డ్స్ లో ఏదో ఒక జాబ్ కోడ్ ఎలా సెట్ చేయాలంటే పైన రైట్ సైడ్ లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద మనం క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఫైండ్ ఇన్ పేజ్ ఉందా, దాని మీద మనం క్లిక్ చేసి పైన మనకి ఏ జాబ్ కార్డ్ కావాలంటే ఆ జాబ్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5003 అని కొట్టాను, సెర్చ్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్ గా అక్కడ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా జాబ్ కార్డ్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు కూడా. సరోజిని అమ్మాయి పేరు, 77 రోజులు పనిచేసింది, ఇంకా 23 డేస్ అనేవి మిగిలి ఉన్నాయని మనం ఇలా చూసి కూడా అందరికి చెప్పవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.